శ్రీనివాసరాజు. రాయచోటి ప్రాంతంలో గత 20 ఏళ్ల నుంచి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుని వైద్య వృత్తిలో కొనసాగుతుంది. గత 3 రోజుల కిందట ఒక్కసారిగా రాయచోటి పట్టణం ఉలికిపాటుకు గురై ఎక్కడో మేము ప్రధాన నగరాలైనటువంటి హైదరాబాద్, ముంబాయి, బెంగళూరు అలాంటి చోట ఉగ్రవాదులు పట్టుకోవడం మేము విన్నామే కానీ ఒక్కసారిగా రాయచోటి పట్టణంలో ఆలుమా అనే సంస్థకు చెందిన 2 తీవ్రవాదులు పట్టుకోవడం అనేది చాలా రాయచోటి ప్రాంతం ఉండే ప్రజలు కూడా ఉలికిపాటుకు గురి చేసింది. వీరు ఇక్కడ ఎప్పుడో 1994లో జరిగినటువంటి బాంబు పేలుళ్లో ప్రధాన సూత్రధారులు రాయచోటి ప్రాంతానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడే పెళ్లిళ్ళు కూడా చేసుకొని వాళ్ళు సెంటర్ జోన్గా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క తీవ్రవాద కార్యక్రమాలకు పాల్గొంటున్నారంటే అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ సమాజంలో మనమే కాదు, మన చుట్టుపక్కల ఎవరున్నారనేది కూడా ప్రజలందరూ గమనిస్తుంటారు. ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు అవగాహన కల్పించుకొని ప్రజలు కూడా చేయాలి. ఈ విధంగా పట్టుకోవడానికి మేము పోలీస్ శాఖను గర్వంగా ఫీల్ అవుతున్నాము. అలాగనే భవిష్యత్తులో కూడా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పోలీసు వారికి కాటన్ సెర్చ్ చేసి ఇంకా వీరి ద్వారా ఏమన్నా ఎక్కడన్నా వ్యాపించేస్తారని కనుక్కొని తెలియజేసిందిగా కోరుచున్నాం.